దూర్వాస మహాముని వృత్తాంతమును గురించి, అరటి చెట్టు వృత్తాంతమును గురించి ఒకసారి తెలుసుకుందాము. ఒకసారి దూర్వాస మహర్షికి ధర్మదేవత ఎలా ఉంటుంది అని చూడాలని తపస్సు చేశారు. కానీ ధర్మదేవత ప్రత్యక్షము కాలేదు. అప్పుడు మహాకోపంతో ధర్మదేవతను శపించటానికి చేతిలోనికి నీళ్లు తీసుకుని శపించబోగా అప్పుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో ప్రత్యక్షమయ్యి ధర్మదేవత. ఆ ధర్మదేవత ఇట్లు పలుకుతూ ఉన్నారు: మహర్షి, ధర్మాన్ని శపించుట న్యాయమా అని అడుగగా, నీవు ఎవరు అని దూర్వాస మహర్షి అడుగగా, నేను ధర్మదేవతను అని చెప్పాను. నేను తపస్సు చేస్తే ఇంత ఆలస్యముగా రావడమా అని భూలోకంలో రాజుగా, శూద్రునిగా, చండాలునిగా 3 జన్మలు ఎత్తుదు అని ధర్మదేవతను శపించెను దూర్వాస మహర్షి. అప్పుడు ధర్మదేవత కూడా, నువ్వు నీ అహంకారము చేత చాలా భంగపాటు పొందుతావు అని దూర్వాస మహర్షిని శపించెను. అలా ధర్మదేవత ధర్మరాజుగా, విదురునిగా, శ్మశానవాసి అయిన వీరబాహువుగా 3 జన్మలు ఎత్తెను. ఇక దూర్వాస మహర్షి ఔరో మహర్షి కుమార్తెను పెళ్లి చేసుకొనెను. దూర్వాస మహర్షికి వ్యతిరేకంగా ఉండేది ఆ భార్య. అడుగడుగున అవమాన పరిచేది. ఇక సహించలేని మహర్షి ఆమెను కోపంతో భార్యను చూడగా ఆమె కాలి బూడిద అయినది. వెంటనే ఆమె తండ్రి దూర్వాస మహర్షిని శపించటానికి రాగా ఆయన కాళ్లపై పడిన దూర్వాస మహర్షి ఆమె కాలిపోయిన బూడిద నుంచి తన తపస్సుతో ఒక వృక్షమునకు జన్మను ఇచ్చెను. అదే కదలీ వృక్షము అని అంటారు. మనము అరటి చెట్టు అని పిలుస్తాము అని గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి.